గుడ్ మార్నింగ్ అందరికీ ముందుగా మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు. మరి మాఘ పూర్ణిమ అంటే మాఘమాసంలో వచ్చే పౌర్ణమి. ఈ రోజు చంద్రుని పరాకాష్ఠలతో ఉండే పవిత్ర తిథి. ఈ రోజు చేసే నది స్నానం కోటి జన్మల పాపాలను హరిస్తుందని మన శాస్త్రాలు చెప్తున్నాయి. ప్రయాగలో ఈ రోజు సమస్త దేవతలు స్నానం చేస్తారని పురాణ విశ్వాసం. కార్తీక పౌర్ణమి దీపారాధన ఎంత గొప్పదో మాఘ పౌర్ణమి స్నానం అంతకు 10 రెట్లు విశిష్టమైనదిగా భావిస్తారు. వీలైనది నది లేదా సముద్ర స్నానం, లేదంటే ఇంట్లోనే గంగా యమున నదులను స్మరిస్తూ సూర్యోదయంలో స్నానం చేయాలి. అంతే కదా. మరి మనం ప్రయాగ కాశీ ఇలాంటివి వెళ్ళలేనప్పుడు మనం ఇంట్లోనే గంగామాతను స్మరిస్తూ స్నానం చేయొచ్చు అని మన పురాణాలు కూడా చెప్తున్నాయి. రవి పుష్యయోగం అంటే ఈరోజు ఆదివారం కదా. పుష్యయోగం ఆదివారం ప్లస్ పుష్యమి నక్షత్రం కలయికతో ఏర్పడే అరుదైన యోగం. ఈ యోగంలో చేసే స్నానం, దానం, జపం అక్షయ ఫలితాలను ఇస్తాయి. గ్రహణ సమయాల్లో శక్తి కలిగిన శుభయోగం ఇది. ఈరోజు శ్రీ లలితా జయంతి. దేవతల మహాయజ్ఞం నుండి బండాసుర సంహారాష్టం ఆవిర్భవించిన జగన్మాత లలితాదేవి అవతార దినం కూడా భావిస్తారు. ఈ మాఘ పూర్ణిమ పౌర్ణమి రోజు రాత్రి చంద్రబింబాన్ని పాలలో దర్శిస్తూ లలితాదేవిని ధ్యానిస్తూ వెన్నెల పారాయణం చేస్తే కోరిన కోరికలు సిద్ధిస్తాయని బ్రహ్మాండ పురాణం వాక్యం. మాఘ పురాణం గురించి ఇంకా ఎన్నో మన పురాణాలలో కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇవే కాక ఇంకా ఇందులో చాలా దాగి ఉన్నాయి. నేనైతే నాకు తెలిసినంత వరకు అయితే మాఘ పౌర్ణమి అంటే ఏంటి అని చెప్పేశాను. ఓకే, బాయ్.